ఇవాళ అది మొత్తం వచ్చింది కదా, ఆర్డర్ కాపీ మొత్తం వచ్చింది కదా. ఉమేష్ గారు మీరు కూడా ఫాలో అయ్యి ఉంటారు. సో ఇప్పుడు ఈ సరే విస్తృత ధర్మాసనం అది ఎంత టైం పట్టవచ్చు ఏంటి అనే దాని మీద ఎవరికీ తెలియదు కదా. చీఫ్ జస్టిస్ గారు దాన్ని ఇనిషియేట్ చేయాలి, బెంచ్ని సెలెక్ట్ చేయాలి, ఏ బెంచ్కి ఇస్తారో తెలియదు, ఎంత టైం పడుతుందో తెలియదు. ఇట్స్ సెకండ్ లేటర్ థింగ్స్. కానీ ఆర్డర్ కాపీ చూసిన తర్వాత యాజ్ అన్ అడ్వకేట్ మీకు వచ్చిన ఒక అవగాహన ఏంటి దాని మీద? అంటే ఒకటి వెంకటకృష్ణ గారు, ముందుగా మీకు అలాగే ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో క్లియర్గా వెంకటకృష్ణ గారు, అనిరుద్ధ్ బోస్ గారు ఎవరైతే హానరబుల్ జస్టిస్ అనిరుద్ధ్ బోస్ గారు ఉన్నారో, సీనియర్ జడ్జ్ ఆన్ ది బెంచ్, నా అభిప్రాయంలో నేను నిన్న కూడా మన షోలో చెప్పడం జరిగింది, ఈ ఆర్డర్ కాపీ ముందు రావడానికి ముందే, బయటికి రావడం ముందే చెప్పాను, అప్పటికి ఇంకా రాలేదు. నేను క్లియర్గా ఏం మెన్షన్ చేశానంటే, మీకు ఇన్వెస్టిగేషన్ అయినా ఎంక్వైరీ అయినా ఏదైనా చంద్రబాబు నాయుడు గారిని అక్యూజ్డ్గా పెట్టిన తర్వాత మాత్రమే ఆయనకు వర్తిస్తుంది అన్న పాయింట్ని చెప్పా. సెక్షన్ 17A అనేది ఇట్ హ్యాస్ అన్ ఇండివిజువల్ అప్లికేషన్. ఇప్పుడు నన్ను పెట్టారు అనుకోండి, ఫర్ ఇన్స్టెన్స్ వెంకటకృష్ణ గారు, నన్ను పెట్టిన తర్వాత వాళ్ళు నన్ను పెట్టే ముందు, అంటే నన్ను ఒక మెమో వేసి కింద కోర్టులో ట్రయల్ కోర్టులో నన్ను ఎక్కువ అక్యూజ్డ్గా పెట్టే ముందు వాళ్ళు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాలి, ఏది ఫ్రమ్ ది కాంపిటెంట్ అథారిటీ. నేను ఇదే చెప్పడం జరిగింది. అనిరుద్ధ్ బోస్ గారు క్లియర్గా ఒకటి ఇండికేట్ చేశారు. జస్ట్ నేను అది ఇంగ్లీష్లో ఒక 30 seconds చదివి వినిపిస్తాను, తర్వాత దాన్ని తెలుగులోకి అనువదించి చెప్తాను. Thus, the requirement of taking prior approval would arise at that stage, being the beginning or commencing of inquiry or investigation. In my view, na uddeshanlo, a plain reading of the said section leads to such an interpretation. Section 17A does not distinguish between alleged commission of offence prior to 26/7/2018 or post thereof. This provision stipulates the time when any inquiry or investigation is commenced by police officer. అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఎంక్వైరీ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ ఎప్పుడు జరిగిందండి? ఆయన్ని ఒక అక్యూజ్డ్గా ఒక మెమో వేసి సెప్టెంబర్ 2023 నాడు ఆయన ఒక అక్యూజ్డ్గా పెట్టినప్పుడు జరిగింది. అనిరుద్ధ్ బోస్ గారు, టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండి, విత్ ఇమ్మెన్స్ రిగార్డ్ టు ది అదర్ జస్టిస్ హూ ఈజ్ ఆన్ ది బెంచ్, చాలా డీటెయిల్డ్ వర్డిక్ట్ ఇచ్చారు. ఆయన మనం అబ్జర్వ్ చేస్తే మొత్తం 82 పేజెస్ సంబంధించింది, లాస్ట్ పేజ్ రెఫరెన్స్ ఉంది. సో హానరబుల్ CJA గారికి 81 పేజ్ కింద తీసుకుంటే దానిలో అరౌండ్ సబ్జెక్టివ్ క్లారిఫికేషన్ 60 పేజెస్ వరకు, అంటే ఒక 22 పేజెస్ బారింగ్ 22 పేజెస్ అనిరుద్ధ్ బోస్ గారు డీటెయిల్డ్గా రాసుకుంటూ వచ్చారు. అంటే ఆయన సీనియారిటీ అనేది విత్ ఇమ్మెన్స్ రిగార్డ్ ఫర్ ది అదర్ జస్టిస్ అండి. ఐఎమ్ నాట్ అట్రిబ్యూటింగ్ ఎనీ మోటివ్స్ టు హర్. ఆవిడ ఇంటర్ప్రిటేషన్ ఆవిడది. ఇప్పుడు మా అడ్వకేట్స్కి ఇంటర్ప్రిటేషన్లు మారుతుంటే అలాంటప్పుడు జడ్జిలకు ఇంటర్ప్రిటేషన్ మారకూడదు అనేది ఏం లేదు. మోస్ట్ ఆఫ్ ది, అంటే ప్రెడామినెంట్గా ఆయన జడ్జిమెంటే ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుంది మనకి. ఏది మన 82 పేజీలకు సంబంధించిన ఆర్డర్ కాపీలో, ఐఎమ్ జస్ట్ రెఫరింగ్ టు దట్ పర్టికులర్ ఆర్డర్ కాపీ అండి, దానిలో చాలా వరకు ఆయన ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉన్నదో అదే మెయిన్ పోర్షన్గా దానిలో చూపించడం జరిగింది మనకి. నేను చెప్తాను మీకు అది ఎన్ని పేజీలు అనేది కూడా, ఎందుకంటే దీనిలో ఎప్పుడన్నా కంకరింగ్ జడ్జిమెంట్ ఉంటే ఒకటే జడ్జిమెంట్ వస్తుంది. CJA గారికి ఇచ్చిన రెఫరెన్స్ కూడా ఏమని ఇచ్చారు? CJA గారికి ఇచ్చిన రెఫరెన్స్ కూడా లార్జర్ బెంచ్ కి రిఫర్ చేయండి అని ఇచ్చారు. అంతే, సింపుల్ లార్జర్ బెంచ్ కి రిఫర్ చేయమని ఇచ్చారు. అది కూడా తమకు నేను చదివినిపిస్తాను, ఆడియన్స్ కూడా. లేదండి, ఇంకేం చెప్పలేదు, జస్ట్ లార్జర్ బెంచ్ కి రిఫర్ చేయండి. ఇది మ్యాటర్ మా ఇద్దరి మధ్యన ఈ 17Aకి సంబంధించిన ఇంటర్ప్రిటేషన్ మీద ఇద్దరికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది కాబట్టి 48 పేజ్ అండి, ఎగ్జాక్ట్గా 48 పేజ్ వరకు, 82 పేజెస్లో ఆల్మోస్ట్ 50 పేజెస్ టు బి ప్రిసైజ్, ఆల్మోస్ట్ 50 పేజెస్ మన అనిరుద్ధ్ బోస్ గారి జడ్జిమెంటే ఉంది. దానిలో ఆయన క్లియర్గా ఏం చెప్పారంటే, PC యాక్ట్ ప్రొవిజన్స్ అప్లై అవ్వవు, మీరు ప్రయర్ పర్మిషన్ తీసుకోలేదు. సరే తర్వాత లిబర్టీ ఇచ్చారా ఇవ్వలేదు అనేది పక్కన పెడితే, జస్ట్ నేను రీడ్ అవుట్ చేస్తానండి ద ఇంపార్టెంట్ పోర్షన్ ఆఫ్ ది ఆర్డర్ డైరెక్షను. If an inquiry or investigation is intended in respect of a public servant on the allegation of commission of offence under the 1988 Prevention of Corruption Act, after section 17A thereof becomes operational, which is relatable to any recommendation made or any decision taken, at least prima facie, in discharge of his official duty, previous approval of the authority postulated in subsection A or B or C of 17A of the 1998 Act shall have to be obtained. ఖచ్చితంగా తీసుకొని ఉండాల్సింది. ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ సచ్ ప్రీవియస్ అప్రూవల్, అలాంటి ప్రీవియస్ అప్రూవల్ లేని సమయంలో
ది యాక్షన్ ఇనిషియేటెడ్ అండర్ ది 1988 యాక్ట్ షల్ బి హెల్డ్ ఇల్లీగల్. ఏదైతే ముందరి నుంచి చట్ట విరుద్ధం అని చెప్పడం జరిగింది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది డైరెక్షన్స్. ఒక జడ్జి, సుప్రీం జడ్జి గారు